నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుంది. మంత్రి ఎన్ఎండి ఫరూక్. వివేకానంద ఆడిటోరియంలో 17 సంవత్సరాల్లోపు బాలబాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు. నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృత అభిషేకం. భీమవరం రోడ్డులోని పురాతన శ్మశాన వాటికను 2 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నాం. అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కద్దూస్. గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఉన్న బర్రెల గుంపును ఢీకొని పట్టాలపై తప్పింది గూడ్స్ రైలు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ అధ్యక్షులు దండె దస్తగిరి అధ్యక్షతన సమావేశం. నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో మహాకుంభాభిషేకం కళ్యాణం. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని తెదేపా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా నాయకురాలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అతివలకు ఆస్తి హక్కు కల్పించి అండగా నిలిస్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ పెద్దన్నలా నిలిచారని చెప్పారు. శ్రీశైలం తిరుపతి పవర్ఫుల్ చెప్పు. శ్రీశైలం వచ్చి శ్రీశైలం వచ్చి పవర్ సార్ అవునా లాస్ట్ చేసినట్టు అన్నా గవర్నమెంట్ పియమ్మా అమ్మా మరి ఏమనుకుంటున్నారు సార్? సార్
ఇప్పుడు రేపు ఐటమ్ పెట్టి మ్యాటర్ ఓకే కుదరండి తినిపియక లేట్ అవుతానా ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మినిస్టర్ గారైనటువంటి మా ఫరూక్ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో మహిళలందరితో చాలా ఘనంగా మా ఆఫీస్లో మహిళా దినోత్సవ వేడుకలు ఆడపిల్లలందరినీ గౌరవంగా సత్కరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలను గౌరవించేటువంటి పార్టీ, అది మనందరికీ కూడా బాగా తెలుసు. ఒక ఆస్తి హక్కు అయితేనేమి, ఇంకా మహిళలు ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలని చెప్పేసి అన్ని విధాలా మనకు సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు మా ఫరూక్ సార్ గారు మాకు అన్ని విధాలుగా అండగా ఉండబట్టే మేము ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా మమ్మల్ని అందరినీ దీవిస్తూ చక్కగా ఆడపిల్లలకు పసుపు కుంకాలు ఇచ్చి మరీ మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు. మా సార్ ఎప్పుడు ఇలాగే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ కూడా అట్లాగే వెలుగొందాలి, వారి అండలో నంద్యాల ఆడపడుచులందరూ కూడా చల్లగా వర్ధిల్లాలి. మనసులు వచ్చుకున్నారు ఇచ్చింది మాకు నీటి బిందు సముద్రం అంత ఆదరణ ఉంది మీ దగ్గర. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకందరికీ చేపించాలని కోరుతా ఉంటా. వారికి కూడా అవకాశం ఇస్తాం తప్పకుండా, వారికి కూడా ఇస్తాం. నా ఉద్దేశం ఏమంటే వాళ్ళు మహిళలు, ఎందుకంటే మొన్న ఎలక్షన్ తిరగడం చాలా మంది ఆడపిల్లలు అడిగారు మాకు, ఎందుకంటే గ్రామాల్లో సెలక్షన్ వ్యవస్థ బీసీలకు అర్హులు లేని వారికి ఇవ్వాలా, మన రీపేమెంట్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. నేను మీరు కొన్ని గ్రామాలు స్వయంగా వాళ్ళే అడిగినాను, మీరు డైరెక్ట్గా ఇవ్వాలా మాకు, ఇండైరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఎవరు ఇవ్వరు మాకు, కాబట్టి మాకు మీరు ఆదుకోవాలన్నారు. నేను చెప్పాను డైరెక్ట్ గానే, నేను మీతో మాట్లాడదు ఒక గ్రామం పేరులో ఒక అమ్మాయిని పిలిపించి మాట్లాడాను. ఆయన ఆ గ్రామంలో పోతే అమ్మాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 15 సంవత్సరాలలోపు బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, రామకృష్ణ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇముడింప చేస్తుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతుందని, దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై పెంచేలా చేస్తే పిల్లల మేధో వికాసం జరుగుతుందన్నారు. ప్రగతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. నిజాముద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. డాక్టర్ రవికృష్ణ ప్రగతిరెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డితో పాటు ఆర్బిటర్ సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి, ఓబులేసు, శివుడు, 100 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఈ చెస్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్న విజయానంద్ గారికి, చెస్ నిర్వాహకులు రామసుబ్బారెడ్డి గారికి మరియు గారికి, మా కళాశాల యాజమాన్యం and your parents should be very proud of you. మీరు అందరూ ఇంతమంది స్టూడెంట్స్ లో చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, దాంతో కొంతమంది ఒక డైమండ్స్ లాగా మీరు. అండ్ చెస్ ఆడుతున్నారంటే ఈ కళ అందరికీ రాదు. చెస్ అంటే ఒక చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ గేమ్ కి మైండ్ యూజ్ చేయాలి. సో అలాంటి స్టూడెంట్స్ వచ్చారంటే మీరంతా ఇంటెలిజెంట్ అని, 100% మీరందరూ ఇంటెలిజెంట్. సో యు ఆర్ ఆల్ గ్రేట్. మీకు దిస్ ఛాంపియన్షిప్ లో మీరు గెలుస్తారా ఓడతారా సెకండరీ విషయం. ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇట్స్ దట్ ఈస్ ఓన్లీ బెటర్ థింగ్, అంటే గుడ్ థింగ్. అది మీరు పార్టిసిపేట్ చేయడమే చాలా పెద్ద విషయం. అలానే పేరెంట్స్ అందరికీ ముఖ్యంగా మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఇలాంటి
ఇప్పుడు ఉండే జనరేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ వచ్చినారా, క్లాస్ ఫస్ట్ వచ్చినారా, కాలేజ్ ఫస్ట్ వచ్చినారా, స్కూల్ ఫస్ట్ వచ్చినారా, ఇలానే ఉన్నారు పేరెంట్స్. అంటే ఎడ్యుకేషన్ అంటున్నారు. స్పోర్ట్స్ మీద అంత ముందుకి వచ్చి ఎంకరేజ్ చేయట్లేదు పేరెంట్స్. అలాంటి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ లో మీరు పిల్లల్ని స్పోర్ట్స్ ఇలాంటి గేమ్స్ లో ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలానే నేను పేరెంట్స్ కి ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ భూకేష్ తెలుసా? ఎవరికి అందరికి తెలుసా? భూకేష్ లాగా మీరందరూ నెక్స్ట్ భూకేష్ లో నెక్స్ట్ ప్రజ్ఞానంద లాగా మీరు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు సపరేట్ గా మీ పేరు తెచ్చుకోవాలి మీరందరూ, ఓకేనా? సో దానికి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ని చూశాను నేను, వాళ్ళ ఫాదర్ స్టోరీ విన్నాను. సో వాళ్ళ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు. మీరు ఒకవేళ హైయర్ స్టడీస్ మీ పిల్లలు 10th కి వచ్చినప్పుడు మా పిల్లలు 10th చదువుతున్నాడు, మా అమ్మాయి 10th చదువుతుంది అనేసి స్టాప్ చేయించే విషయం మాత్రం చేయకండి. వాళ్ళ ప్యాషన్ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి, వాళ్ళ ప్యాషన్ ని ఫాలో అవ్వనివ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నా అలానే ఎంకరేజ్ చేయండి. ఐ థింక్ దే ఆర్ జెమ్స్, వీళ్ళంతా జెమ్స్. ఇలాంటి మంచి పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా మన నంద్యాల నుంచి అలా భూకేష్ లాంటి ఒక పర్సన్, లేకపోతే ప్రజ్ఞానంద లాంటి ఒక పర్సన్, వాళ్ళ ఫాదర్ గురించి మేము ఎంత చూసామో మీ గురించి కూడా మేము అంతే తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హియర్. నంద్యాల జిల్లా చెస్ సంఘం తరఫున ప్రతి నెల కూడా వివిధ ఏజ్ కేటగిరీల్లో మనం పోటీలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో సంవత్సరంలో అనేక వివిధ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి నెల కూడా మనం సెలక్షన్ కమ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతోంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపించిన వాళ్ళు జాతీయ స్థాయి పోటీలకి రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటున్నారు. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత, కర్నూలు జిల్లా నుండి విడిపోయిన తర్వాత ఈ సంఘం ప్రత్యేకించి రామసుబ్బారెడ్డి గారి ప్రోత్సాహంతో లేదా ఆయన ఇన్వాల్వ్మెంట్ తో ఎక్కువ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ టోర్నమెంట్స్ జిల్లా స్థాయిలో నిర్వహించడమే కాకుండా నంద్యాల జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా మనం నంద్యాలలో నిర్వహించాం. వెయిటింగ్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ కూడా మనం నంద్యాలలో గతంలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ లో ఎక్కువ భాగం రామకృష్ణ విద్యా సంస్థలకు చెందినటువంటి ఈ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో, అదేవిధంగా రామకృష్ణ పీజీ కళాశాలలోనే ఎక్కువ టోర్నమెంట్లు జరగడం, అందుకు సహకరిస్తున్నటువంటి రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ మేడంకు, ప్రగతి రెడ్డి గారికి ప్రత్యేకంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి సహకరిస్తున్నటువంటి దాతలకి, టోర్నమెంట్ స్పాన్సర్స్ కి, ఈరోజు ఇక్కడ స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేసిన పాలిటెక్నిక్ కాలేజీ వేదంచర్ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా నంద్యాలలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లని నిర్వహించాలనుకుంటున్నాం. అదేవిధంగా వీలైతే జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కూడా నంద్యాల వేదిక కావాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మంచి ప్రతిభ చూపించి మీ జిల్లా స్థాయికి ఎంపికై రాష్ట్ర స్థాయిలో మీరు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ఏదైనా క్రీడ నిరంతర సాధన, అదేవిధంగా మనం గేమ్స్ ఆడిన తర్వాత అంతకుముందు ఆడిన గేమ్స్ లో చేసిన పొరపాట్లు ఇవన్నీ కూడా సరి చేసుకోవడం, కోచెస్ సహకారం తీసుకోవడం, నెట్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడిన గేమ్స్ ని అబ్జర్వ్ చేసి వాటి చెస్ గురించిన అవగాహన పెంచుకొని, ఇది ఒక నిరంతర సాధన. ఏదైనా సరే గేమ్ కానీ మరి ఏదైనా కానీ నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి. అప్పుడే మనం బాగా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏకాగ్రత, అదేవిధంగా క్రమశిక్షణ, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇది మీకు చదువులో కూడా ఇక్కడ చూపించే చెస్లో చూపించే నంద్యాలలో ఎక్కువగా యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని నేషనల్ కాలేజ్ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ ఒక సంకల్పంతో కాలేజీ విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో స్థిరపడాలని కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. యువకులు నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన 3 కంపెనీల యందు వివిధ ఉద్యోగాలకు జాబ్ మేళాను నిర్వహించిన
ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్కు చెందిన వైఎస్కే టెక్నాలజీస్ లిమిటెడ్, ఫోక్స్కాన్ లిమిటెడ్, జీజే టెక్నాలజీ సంస్థలు పాల్గొన్న జాబ్ మేళాకు నంద్యాల పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 80 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ప్లేస్మెంట్ అధికారి సాయి కుమార్, కంపెనీల ప్రతినిధులు కవిత, లక్ష్మి పాల్గొన్నారు. హలో ఎవ్రీవన్, నా పేరు ఉషశ్రీ. నేను నేషనల్ డిగ్రీ కాలేజ్లో బీసీఏ చదువుతున్నాను. ఈరోజు మా వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ మా ప్లేస్మెంట్ హెచ్ఓడి సాయి సార్ మాకు జాబ్ ప్లేస్మెంట్స్ తెప్పించినారు. వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన కవిత మ్యామ్ అండ్ లక్ష్మి మ్యామ్ మాకు ఇంటర్వ్యూ చేసి మాకు జాబ్ ఇచ్చినారు. వి థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ప్రిన్సిపల్ సార్, హెచ్ఓడి సార్, నేషనల్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ సార్ ఇంతియాజ్ సార్ మాకు ప్లేస్మెంట్స్ తెప్పించి మాకు ఇంటర్వ్యూ జరిపించి జాబ్ తెప్పించినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. ఈరోజు నేషనల్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ కాలేజ్లో అన్ని కాలేజెస్ నుంచి వచ్చారు. ఫాక్స్కాన్ కంపెనీ అండ్ వైఎస్కే కంపెనీకి జాబ్ మేళా జరిగింది. దాంట్లో నేను రిక్రూట్ అయ్యాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫాక్స్కాన్ టెక్నాలజీస్, ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్ మరియు జీజే సొల్యూషన్స్ అండ్ వైఎస్కే ఇన్ఫోటెక్ లిమిటెడ్ వారి కంపెనీలకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి ఇవి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత నిర్ణయించడం జరిగింది. సో ఈరోజు దాదాపుగా 70 నుంచి 80 మంది ఈ జాబ్ మేళాకు ఈరోజు అటెండ్ కావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రిలిమినరీగా కంపెనీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇంట్రెస్ట్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ప్రిలిమినరీగా ఒక ఆఫర్ లెటర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆఫర్ లెటర్ని తీసుకొని వాళ్ళ కేటాయించిన కంపెనీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఆఫర్ లెటర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డ్రైవ్కు హైదరాబాద్ నుండి వచ్చేసిన ఈ వైఎస్కే ఇన్ఫోటెక్ రిప్రజెంటేటివ్స్ కవిత గారు అండ్ లక్ష్మి గారికి నేషనల్ విద్యా సంస్థల తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మరి అటెండ్ అయిన ఈ జాబ్ మేళా అటెండ్ విద్యార్థులందరూ లేదా ఆశావాహులందరికీ మా కళాశాల ప్లేస్మెంట్ సెల్ తరఫున మేము కల్పించిన అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వాళ్ళందరికీ హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఐఎమ్ కవిత. మేము వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చామండి ఇక్కడికి జాబ్ ఎంప్లాయ్మెంట్ పిల్లల కోసం. ఇది మేము వచ్చేసి జీజే సొల్యూషన్స్ అండ్ వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫాక్స్కాన్ కంపెనీ హైరింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రీ ఎంప్లాయ్మెంట్ కోసం ప్లేస్మెంట్స్ ఇచ్చి. ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఓన్లీ ఫీమేల్స్కి ఉంటుందండి. ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే మెయిన్ అన్ని బెనిఫిట్స్ ప్లస్ ఫ్రీ సర్వీసింగ్ అనేది ఉంటుందండి. ఎటువంటి వర్క్ స్ట్రెస్ అనేది ఉండదు. దట్స్ ఆల్. ఇది చాలామంది ఇక్కడ వచ్చారండి, ఇంట్రెస్ట్ చూపించి సెలెక్ట్ అయ్యారు. ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుందండి. ఇది రిజెక్ట్ చేసి వాళ్ళకి బ్యాక్ చేయడం అనేది ఉండదు. దీంట్లో ఏంటంటే బెనిఫిట్స్ అనేది ఫ్రీ పికపింగ్ డ్రాపింగ్ అనేది ఫ్రీ సర్వీసెస్ అనేది ఉంటుందండి. వీళ్ళకి అకామిడేషన్ దానికి కూడా ఫ్రీగా ఉంటుందండి. ఫెసిలిటీస్ అనేది ప్రాబ్లం ఉండే నెక్స్ట్ సెక్యూర్గా ఉంటుంది. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర
దేశికన్ స్వామి సమక్షంలో అహోబిలం జనరల్ మేనేజర్ మురళీధరన్, జాబితా సలహా సభ్యులు వైకుంఠం, మనీందర్, అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ల ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 6వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ జ్వాల నరసింహస్వామిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలమాలతో, మోహిని అలంకారంతో అలంకరించి పిల్లలకి కొలువు తీర్చి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రాల మధ్య పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాల నరసింహస్వామి శరభవాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శరభవాహనంపై స్వామివారిని కూర్చుండబెట్టి ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. கௌரண்ணா அவரை ஐஸ்வர் சொல்லி அமிச்சாரான் திருப்பி இப்போ மாலை போச்சு அது எனக்கு தெரியாதுல்ல மாப்பிள்ள சொல்லுங்க கூட வாங்கி கொடு నంద్యాల పట్టణంలో భీమవరం రోడ్లోని పురాతన శ్మశాన వాటికను 2 కోట్ల రూపాయలతో ఆధునీకరణిస్తున్నట్లు అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుద్దూస్ తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలోని మసీదులకు 4.5 లక్షల విలువ చేసే జానిమాంజ్లను ఆదివారం అంజుమన్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుద్దూస్, జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి, జమాతే ఇస్లామీ హిందూ సభ్యులు అబ్దుల్ సమ్మద్ మరియు సంస్థ సభ్యులు పాల్గొని పట్టణంలోని అన్ని మసీదులకు 4.5 లక్షల రూపాయలు విలువ చేసే జానిమాంజ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ తర్వాత పట్టణంలోని పురాతన శ్మశాన వాటికను అత్యంత సుందరంగా ఆధునీకరణకు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. 2 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. బాలాజీ పరిషత్ కళ్యాణ మండపం నిర్మించి 32 సంవత్సరాలు పూర్తి కావడిన సందర్భంగా పునర్నిర్మాణం
గత 10-12 సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాల నుంచి అంజుమన్ సంస్థ తరఫున నంద్యాలలో ఉన్న మసీదులు అన్ని మసీదులకు దాదాపు 90 మసీదులకు ప్రతి మసీదుకు వాళ్ళ మసీదు కొలతల ప్రకారంగా ప్రతి మసీదుకు 2 జానిమాజులు ఇస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాలకు ఇస్తున్నాం. కాబట్టి ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి మసీదులు ఎక్కువైపోయినాయి, మసీదులలో జానిమాజులు ఎక్కువైపోయినాయి. అందులో ఇతరులు వచ్చి కాస్త కాస్ట్లీ జానిమాజులు ఇస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల పాటు ఈ ప్రక్రియను నిలబెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి నంద్యాల ఉండే మసీదు పెద్దలంతా దీన్ని గ్రహించాలని కోరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే అంజుమన్ సంస్థ తరఫున నంద్యాలలో ఉండే శ్మశాన వాటికను పునరుద్ధరించాలని అంజుమన్ సంస్థ నిర్ణయించింది. దీనికి నంద్యాలలోని ముస్లిం సమాజం అంతా సమర్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నంద్యాల ఎంతో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధికి అనుగుణంగా శ్మశాన వాటిక లేదు. కాబట్టి శ్మశాన వాటికను ఆధునీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయాన్ని నంద్యాల పుర ప్రముఖులందరూ సమర్థిస్తున్నారు. అదే విధంగా నంద్యాలలోని ప్రతి ముస్లిం సమాజం అంతా సమర్థించి మాకు అండదండగా ఉంటే పండగ అయిన తర్వాత ఆధునీకరణకు పూనుకుంటామని, దీనికి ముస్లిం సమాజం అంజుమన్ కమిటీకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. शहर नंद्याल के तमाम मुसलमानों की खिदमत में रमज़ान मुबारक की मुबारकबादी पेश करते हुए जो आज अंजुमन के अंदर जानिमाज़ों का जो प्रोग्राम रखा गया है, ये तकरीबन 10-12 साल से प्रोग्राम चलता आ रहा है। लेकिन इस वक्त भी जो है 4.5 लाख रुपए की जानिमाज़ पूरे शहर नंद्याल के अंदर जितने भी मसाजिद हैं वो जानिमाज़ों के तहत उनको जितनी ज़रूरत मस्जिद के अंदर जितने मुसल्ली ज़रूरत होती है उसी के मुताबिक जो है आज जो प्रोग्राम के अंदर पूरे जानिमाज़ तकसीम हो रहे हैं। लिहाजा हम सबसे पहले अंजुमन के जिम्मेदारों की खिदमत में मुबारकबादी पेश करते हुए उन्हें दुआ देते हैं कि अल्लाह उनकी खिदमतों को कबूल फरमा दे और भी आगे खिदमत करने की उनको तौफीक नसीब फरमा दे। इसी तरीके से आज अंजुमन की जानिब से एक खुशखबरी है कि आज फुरकान जो है खबरस्तान के अंदर बहुत बड़ा खबरस्तान तो है, लेकिन जितने नंद्याल के अंदर लोग जो इधर के उधर के आकर बसे, नंद्याल जो है डेवलप हो चुका है, नंद्याल में आबादी भी बढ़ गई है, खबरस्तान जो है नाकाफी है। लिहाजा खबरस्तान के अंदर जो मिट्टी डालकर जो पुराने खबर हैं जो अंदर हैं उनको जो है एक प्रोग्राम के तहत तकरीबन और नंद्याल के अंदर हमारे अलहाज एनएमडी फारूक साहब दामद बरकातहू और एमपी शबरी मैडम, ये दोनों की जो है मदद से और अंजुमन की खिदमत की जानिब से जो भी उसके अंदर जो खर्च करने का जो प्रोग्राम है तकरीबन 2 करोड़ रुपए का, ये खिदमत करने के लिए अंजुमन के जिम्मेदार जो है आगे बढ़कर खिदमत कर रहे हैं। अल्लाह इनकी खिदमतों को कबूल फरमा दे। कोई मामूली रकम नहीं है, खबरस्तान जो है आखिरत का घर है। ये आखिरत के घर को बनाना और उसको सुनाना, इंसान जो है दुनिया के अंदर रहता है, जब जाता है तो खबर के अंदर जाकर इसी मिट्टी के अंदर सोता है। लिहाजा इसका ख्याल करते हुए खबरस्तान को एक अच्छा खबरस्तान बनाकर इसके अंदर जो है खिदमत करने का जो अज़्म इरादा करके आगे बढ़ रहे हैं। अल्लाह इनके इरादे को कबूल फरमा दे। सारे शहर नंद्याल के जवान मुसलमान इनकी तायद करते हुए इनकी खिदमत के अंदर आप भी जो है हिस्सा लेकर आगे बढ़े तो अल्लाह तबारक व तआला से दुआ है कि इनकी खिदमतों को कबूल फरमा दे। सबके हक़ में रमज़ान मुबारक। నంద్యాల గిద్దలూరు రైల్వే లైన్లోని గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఉన్న బర్రెల గుంపును ఢీకొని పట్టాలపై తప్పింది గూడ్స్ రైలు. దీంతో నంద్యాల గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల నుంచి గుంటూరు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలను దాటుతున్న బర్రెల గుంపును ఢీకొనింది. దీంతో 4 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. 2 బోగీల పట్టాలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికపై ఒరిగిపోయిన బోగీలను యథాస్థానంలో పెట్టడానికి చర్యలు చేపట్టారు.
నంద్యాల జిల్లా అధ్యక్షులుగా శ్రీ ఎంజీవి రవీంద్రనాథ్, టౌన్ అధ్యక్షులుగా శ్రీ యు బాలచంద్రుడు, ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ అధ్యక్షులు దండే దస్తగిరి అధ్యక్షతన సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై కమిటీలను అధికారికంగా ప్రకటించిన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు, ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల నూతన కమిటీ ఏకగ్రీవంగా అధికారికంగా ఎన్నుకోవడం జరిగిందని రాయలసీమ రీజియన్ ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు దండే దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ ఏపీపీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు కమిటీలను అధికారికంగా ప్రకటించడం జరిగిందని, నూతనంగా ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయి నాయకత్వం అండగా ఉంటుందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా సాయి స్కూల్ బత్తిన వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులుగా బాల అకాడమీ రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శిగా కేఆర్ఆర్ స్కూల్ వాసుదేవారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజరావు, జిల్లా సహాయ కార్యదర్శిగా రాజనాల సుధాకర్ని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాజు గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు మేము చాలా కృతజ్ఞులము. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ప్రతి సమస్యపై మేము పోరాటం చేస్తామని, అందరూ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి మా సమస్యలకు మేము పోరాటం సాగిస్తామని ఈ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అలాగే నాకు సహకారం అందించడానికి మన కేఆర్ఆర్ స్కూల్ వాసుదేవరెడ్డి గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం అయినది. అలాగే క్యాంపస్ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి ఆరిఫ్ గారిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా ఆనరీ అడ్వైజర్గా నాగరాజరావు గారిని, అలాగే నియామతుల్లా గారిని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ ప్రైవేట్ స్కూల్ సమస్యలపై ఎవరు వచ్చా కూడా అందరికీ మేము మా సహాయక సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని, అలాగే మా రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి కూడా వెనుదన్నుగా ఉంటామని, మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి దస్తగిరి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా కూడా ఈ బలోపేతంగా చేయడానికి తగిన సూచనలు సలహాలు వారి నుంచి తీసుకొని మా అప్సాను అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేస్తామని, పక్క జిల్లాల్లో కూడా కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో కూడా ఈ అప్సాను జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక బాల అకాడమీ స్కూల్ నందు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారు రావడం, మొన్ననే కొత్త కమిటీని పట్టణ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వారికి అధికారికంగా ఈరోజు పత్రాలు సమర్పించి వాళ్ళు ఈ రోజు నుంచి అసోసియేషన్ కోసం కష్టపడాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పట్టణ అధ్యక్షులుగా సమత బాలచంద్ర స్కూల్ కరెస్పాండెంట్ బాలచంద్ర సార్ను, అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులుగా రవీంద్రనాథ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరు రాబోయే కాలంలో మన రాయలసీమలో కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో అప్సా కోసం కృషి చేయాలని చెప్పేసి వారికి కోరుకుంటున్నాను. నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో మహాకుంభాభిషేకం కళ్యాణం ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్వహించిన ద్వారబంధానికి ప్రారంభోత్సవాన్ని చేశాక కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయంలో పాత్రకాల పూజ, ఆవాహిత దేవతల హోమాలు, వాస్తు హోమాలు, వెంకటేశ్వర స్వామికి విష్ణు సహస్రనామార్చన, తులసీదళ అర్చన నిర్వహించారు. ఒకే వేదికపై ఏకకాలంలో శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి సీతారాముల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు ఈ అపురూప అద్భుత దృశ్యాలను తిలకించి పునీతులయ్యారు. కూర్చొని ఎవ్వరు కూడా మాట్లాడకుండా భక్తితో భగవంతుని మీద నమ్మకంతో కళ్యాణం చూస్తుంటారు. వారు వాళ్ళకు ఒక భావన, జీవిస్తున్నటువంటి మాకు ఒక భావన, సంకల్పం చేసిన వారికి ఒక భావన, కూర్చొని చూస్తున్న అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ కళ్యాణం తీసుకోండి. అయ్యా అమ్మాయి తరపున వాళ్ళు చెప్పండి. అయ్యా పసుపు నక్షత్రం వేయండి. తీసుకొని
తీసుకొని స్వామివారికి చూపించి ఆ ప్లేట్ వదిలేసి 3 సార్లు దాదా దాని అమ్మా మధుపర్కం అయిపోయినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుంది. మంత్రి ఎన్ఎండి ఫరూక్. వివేకానంద ఆడిటోరియంలో 17 సంవత్సరాల్లోపు బాలబాలికల జిల్లా స్థాయి చతురంగం పోటీలు. నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృతాభిషేకం. భీమవరం రోడ్డులోని పురాతన శ్మశాన వాటికను 2 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నాం. అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కద్దూస్. గాజులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఉన్న బర్రెల గుంపును ఢీకొని పట్టాలపై తప్పింది గూడ్స్ రైలు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ అధ్యక్షులు దండె దస్తగిరి అధ్యక్షతన సమావేశం. నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో మహాకుంభాభిషేకం కళ్యాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.